ఒకరోజు ఒక బ్యాంక్ జనరల్ మేనేజర్ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య తీర్చుకోలేకపోతున్నాడు. కానీ తనకు ఒక నమ్మకం ఉంది, అదేమిటంటే అదే బ్యాంక్లో ఉన్నటువంటి మేనేజర్ చాలా చురుకైన వాడు, చాలా తెలివైన వాడు. ఏ సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరిస్తాడు. కాబట్టి ఎలాగైనా సరే నేను ఈరోజు కాస్త ఎర్లీగా వెళ్ళి ఆ మేనేజర్ని కలుసుకొని నా సమస్యను ఆయనతో పంచుకొని మరి ఈ సమస్యకి ఏమిటి పరిష్కారం అని తెలుసుకోవాలి అని చెప్పి ఒక అరగంట ముందే వెళ్ళిపోయాడు. ఆఫీస్ ఇంకా స్టార్ట్ చేయక మునిపే మేనేజర్ కొంచెం ఎర్లీగా వస్తాడని తెలుసు కాబట్టి మేనేజర్ని కలుసుకొని సమస్యను పంచుకుందాం అని చెప్పి ఒక అరగంట ముందే వెళ్ళిపోయాడు. మేనేజర్ తలుపు, సాధారణంగా మేనేజర్కి పర్సనల్గా ఒక రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ తలుపు వేస్తుంది. బయట ఆఫీస్ బాయ్ బయట ఉన్నాడు. లోపల మేనేజర్ ఉన్నారండి, నేను లోపలికి వెళ్ళొచ్చా? 8 గంటల వరకు ఎవరిని రానివద్దని చెప్పారండి. ఏం చేస్తారు లోపల? ఈ దినమంతా తనకు క్షేమము కలుగులాగున, తను చేసే ప్రతి పని ఆశీర్వదించబడిలాగున ఆయన తన దేవునికి ప్రార్థన చేస్తాడండి. తన దేవునికి ప్రార్థన చేసిన తరువాతే తన ఆఫీస్ పనులు ప్రారంభిస్తారండి. ఈ అరగంట సేపు ఎవరిని డిస్టర్బ్ చేయనివ్వరండి. అప్పుడు జనరల్ మేనేజర్ తన మనసులో అనుకున్న మాట ఏంటి తెలుసా? అర్థమైంది, ఈయనకి జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందో, ఎందుకని నాకంటే వివేకము, నాకంటే తెలివి కలిగిన మేనేజర్గా తాను అందరూ భావిస్తున్నారో నాకు అర్థమైంది. సహోదరులు, మనం చేసే పనిలో కావచ్చు. అందుకే సాధారణంగా ఈ వారంలో మేము చేసే పనిలో, మేము చేసే ప్రయాణంలో, మేము చేసే ప్రయత్నాల్లో, మేము చేసే ప్రతి విషయంలో మాకు విజయము దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్న కారణం ఏమిటంటే, మనం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావాలి అంటే, మనం చేసే ప్రయాణంలో క్షేమము భద్రత కావాలి అని అంటే, మనం చేసేటటువంటి పనులలో విజయాన్ని మనం చూడాలి అంటే, జవాబు రావాలి అని అంటే, అది కేవలం ఒక్క దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టే చెప్తున్నా, నువ్వు ఏ ప్రయత్నమైనా చేయి, కానీ ప్రార్థనతోనే ప్రయత్నం చేయి.